హా 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 హా. తీరిపోయింది తీరిపోయింది. ఇంకా దీన్ని కాల్తో అయినా తనగలమా? అబ్బో ఇంత గట్టిగా ఉంది ఏంట్రా ఇది. కష్టంగా ఉంది భయ్యా. కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఒక పంచికి ఎరగొట్టే అంత గొప్ప అవుదాం. సుకుమారపోయినట్టున్నాం బాగా. ఇదివరకైతే కొట్టగలం, ఇదివరకైతే మనకి ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు ఏ బొక్కలేదు, గుద్దుతుండే చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. ఓకే, ఎదురు బొంగు నమస్కారం, బై బై. దాని గుద్ది మన చేతులు కొట్టుకుంటే మనల్ని అడవిలోంచి బయటికి తీసుకెళ్ళేది ఎవరు చెప్పండి? అందుకే వద్దు. మనకి పంచ్ ప్రాక్టీస్ పోయినట్టుంది, దానివల్ల మనం కొట్టలేకపోతున్నాం. అయినా మనం ఏమన్నా కుంఫు కరాటే అలాంటివి ఏమన్నా నేర్చుకున్నామా ఏంటి? ఏం లేవు కదా. కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. అంటే ప్రాక్టీస్ మనల్ని పర్ఫెక్ట్ మ్యాన్లా తయారు చేస్తుందని అర్థం. అంటే నాకు సరిగ్గా రాదు, ఏదో తెలుగులో వచ్చింది చెప్పాను. ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా తప్పై ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ప్రాక్టీస్ చేద్దాం. పంచ్ పంచ్. ఓకే, కూర్చోవడం కంఫర్ట్ లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, ఓకే. ప్రస్తుతానికైతే టైం వచ్చి 9 అవుతుంది. టైం జస్ట్ ఇప్పుడే కొంచెం భయపడ్డాను, ఎందుకంటే గాలి వేసింది. దానివల్ల సడన్గా కదిలేసరికి బయట ఉన్నది కొంచెం తడుచుకున్నాం. ఓకే, అలా తడుచుకోవడం కామన్. మ్యాటర్ ఏంటంటే వర్షం పడేలా ఉంది. వర్షం పడితే ఈ టెంట కాసుతో కాయదో మనకు తెలియదు. దీని బయట ఉంది కదా, ఇది పెట్టడానికి వెళ్ళాలి వర్షం పడిందంటే. ఎందుకంటే మెస్ సరిగ్గా క్లోజ్ అయ్యలేదు. ఇది క్లోజ్ చేయడానికి బయటకు వెళ్ళాలి మనం. ఒకవేళ వర్షం పడితే అది పెద్ద టాస్క్. అప్పుడు మళ్ళీ జిప్ కూడా క్లోజ్ చేయాలి. దీని బయట ఇంకోటి ఉంది కదా, అది క్లోజ్ చేయాలి. ఇంకో విషయం ఏంటి అంటే ఇంకా నిద్ర పట్టలేదు. పడుకోవడానికి కూడా నేను ట్రై చేయలేదు. వీడియోస్ సౌండ్ గట్రా ఎలా వచ్చినాయి ఏంటని చూశాను. ఒకటి మైక్ పట్టలేదు కాబట్టి కొంచెం సౌండ్ కొంచెం నాయిస్ వస్తుంది. చూద్దాం తర్వాత సంగతి. గాలి అయితే వేస్తుంది. మరి మనకి స్ట్రైట్గా ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కానీ కూలిందంటే నిర్మోహమాటంగా మన మీదే పడుతుంది. మన దరిద్రానికి తోడు ఒకటి ఉంది మనకు కూడా. ఎందుకంటే కరెక్ట్గా వర్షం పడిందంటే చెట్లు పడిపోతాయి. ఇవి ఫారెస్ట్లో చూస్తూనే ఉంటారు కదా, కంపల్సరీ చెట్లు ఏ ఒకటి పడిపోతుంటూనే ఉంటాయి. రోడ్డు మీద మనం చూస్తాం కదా ఎన్ని చెట్లు పడిపోవడం, సేమ్ అలాగే ఉంటుంది. ఒక 1 minute కొంచెం బ్లర్గా ఉంది కదా అని తుడిసాను. లైట్ లేక అలా కనబడుతున్నట్టుంది. గాలి అయితే వేస్తుంది. దాకైతే గాలి లేదు అసలు. కానీ గాలి వేస్తుందని ఆనందపడేటప్పటికే వర్షం కూడా వస్తుంది అనిపిస్తుంది. చూడండి, అది ఊగుతుంది. మీరు చూసేటప్పుడు కొంచెం స్లో ఊగుతుంది, నేను చూసేటప్పుడు గడిగా ఊగుతుంది. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి. చూద్దాం.
వాట్ నాట్ టు డూ. ఇందాకడైతే ఏదో అరిచినట్టు గట్టిగా సౌండ్ వచ్చింది. ఇక్కడ కాదు, బాగా దూరం నుంచి వచ్చింది సౌండ్. ఏదో అడవి పందరిత్తే అలా ఉంటుంది సేమ్. కెమెరా దగ్గర పడేసుకుంటున్నాను నేను. అడవి పందరిత్తే సౌండ్ అలా వస్తుంది సేమ్, ఇంకా ఆ టైప్లోనే వచ్చిందనమాట. పురుగు ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అయితే తాగితే బాగుంటుంది. బాగా వస్తుంది లేకపోతుంది ఆయన టెంట్ కదా, జారిపోతుంది. ఇక సౌండ్ ఏం పడుతుందా? సడన్గా వాటర్ సౌండ్ ఎందుకు అంత పెరిగిపోతుంది? ఇప్పుడు దాకా సౌండ్ లేదు కదా, వాటర్ సౌండ్. నాకేం తెలియదు బాబు. నేను మాత్రం తింటా, తాగుతా, పడుకుంటా. తర్వాత దేవుడి దయ ఏదైనా సరే. బాగానే తీసుకున్నాను జ్యూస్, లేకపోతే బొగ్గు బేబీ అయిపోతా. నీకు అంత అయిపోతుంది మినిట్స్కి వస్తాయి. వాటర్ సౌండ్ అయితే పెరిగింది. గాలేమో వేస్తుంది కొద్దిగా, పర్లా మళ్ళీ ప్రజెంట్ చూద్దాం. దట్స్ సౌండ్ వస్తున్నాయి, చిన్న చిన్న సౌండ్లు. ఫారెస్ట్ కదా, ఇంకా ఏదో సౌండ్ వస్తూనే ఉంటుంది. సరే చూద్దాం, ఏమన్నా కనిపించినా వెంటనే వీడియో షాట్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. అయితే కొద్దిగా లైటింగ్ వస్తుంది. కొంచెం పోయిన తర్వాత మనకు పెద్ద లైట్తో పని లేదు కదా. ఇంకా తెల్లవారిపోయింది ఆల్రెడీ, 1 గంట అంతా అయింది కదా టైము. 1:20 అంతా ఉంటుంది. 30 కానీ చూద్దాం. 1:30 అంతా అయింది టైము. 1:33 అయింది. ఇంకెంత, అరగంటలో 2, ఇంకొక గంటలో 3. కొంచెంసేపు పడుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా చూద్దాం, నిద్ర పడితే పడుకుందాం. అంటే కొంచెం త్వరగానే పడుకుంటాం. 9:10 ఆ టైంకే కామ్ అయిపోయాను కాబట్టి 5 నిద్ర సరిపోద్ది. 8 అవర్స్ స్లీపింగ్ అయితే సరిపోద్ది మనకి. ఇంకా ఎక్కువ పడుతున్నాం ఈరోజైతే. ఓకే, మార్నింగ్ ఏం చేద్దాం అన్నది ఒకసారి ప్లాన్ చేయాలి. బయట అయితే వర్షం పడట్లేదు, ఇంకా చిన్న లైట్గా చిన్న తుప్పలు కూడా అయిపోయినట్టుంది అంతే. బయట వచ్చే వాటర్ సౌండ్ వల్ల వర్షం ఏదో వాటర్ ఏదో అర్థమవుతలేదు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అంతా. చూడండి, గాలట్లేదని చెప్పి ఓన్లీ మెసేజ్ నుంచి అయితే ఓపెన్ చేస్తాను. బయట కూడా మీరు చూస్తే టార్చ్ ఆపేస్తాను. ఏం కనిపించట్లేదు. కనిపిస్తుంది కదా, వర్షం టైం పడుతుంది ప్రస్తుతానికి. గుడ్, ప్రస్తుతానికి అయితే ఇది మనకు మంచిదే. రాత్రి అంతా గుడ్డలి మనతోనే ఉంది.
సేఫ్టీ పర్పస్. ఈ గజ్జల సపోర్ట్ ఏంటని చూస్తున్నారా? 2 స్టీల్ గడియాలు ఉన్నాయి నా దగ్గర. 2 అంటే మామూలుగా ఒకటి ఎప్పుడు చేతుకుంటుంది కింద ఉన్న కడియం. ఇంకోటి ఏంటంటే ఒకసారి కొన్నాను సరదాగా, ఇంకా ఉంది కదా అని చెప్పి అది కూడా వేస్తాను. అది ఇప్పుడే ఎందుకు వేసానంటే నైటే ఏమన్నా జంతువులు అటాక్ చేసినప్పుడు దాని నోట్లోకి చేయడమే, అప్పుడు దాని పళ్ళుడు పోయి పారిపోద్ది. ఐడియా ఉంది, చాలా చెత్తగా ఉందా అంటే నువ్వు మరి ట్రై చేయలేదు ఒకటే అంటే ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం మరి? ఏ ఆప్షన్ ఉండదు, గొడ్డలో ఏమో దుఃఖంగా ఉంటుంది, లేదా అది మరీ దగ్గరగా ఉంటుంది, గొడ్డలు యూస్ చేయలేము. అలాంటి టైంలో మనం చేయి తీసుకెళ్ళి దాన్ని నోట్లో దోసడమే. ఇట్స్ ఇట్. వర్షం పడదు మరి. పవర్ బ్యాంక్ ఇంకేం ఛార్జింగ్ ఉందో. ఇంకా 3 పాయింట్లు ఉంది పవర్ బ్యాంక్లో. 3 పాయింట్లు రేపటి వరకైనా వస్తుందో రాదు చూద్దాం. ఇంకో 2 టైమ్స్ పెట్టాలి. ప్రస్తుతానికి అయితే నా ఫోన్లో 60 అంత ఉండాలి పర్సెంటేజ్ ఛార్జింగ్. రాత్రి చూసుకోను, ఇప్పుడు అంత ఉందో తెలియదు. టైం అయితే ఇప్పుడు వచ్చి 1 మినిట్. టైం అయితే ఇప్పుడు వచ్చి 2:15 అయింది. 2:15. పక్కన పాట పాడాలి. బయట ఇంకా వెలుగు రాలేదు కాబట్టి అప్పుడు వెళ్ళకూడదు. పాములు గట్ట తిరిగే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బాగా ఎక్కువ. ఎందుకంటే వర్షం పడింది కదా, అన్నీ బయటకు వస్తాయి, తేళ్ళు గట్ట. కాబట్టి కొంచెం సేపు ఆగిన తర్వాత కొంచెం తెల్లవారుద్ది కదా, వెళ్దాం. నాకు ఇందాక 1 గంట మిల్క్ వస్తుంది, ఇంకా అప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. చూద్దాం, నిద్రను పడితే పడుకుంటున్నాం, లేకపోతే మళ్ళీ వస్తా. బాయ్ బాయ్, టాటా. నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను కానీ పనవట్లేదు. టైం వచ్చి 4:32, 4:35 ఉంది. అయినా సరే ఇంకా బయట వెలుగు రాలేదు, బయట ఇంకా చీకటిగానే ఉంది. కొంచెంగానే తెల్లారలేదు, ఇంకా 6 అయిపోద్దేమో తెల్లారేపటికి, మరి చూడాలి. వాటర్ సరే, మన చుట్టుపక్కల బాగా ఉంది. ఇంట్లోకి ఏమో కొన్ని సామాన్లు పడేసాం. పక్కన రామాయత్నం, ఇంకో పక్కనేమో టాయిలెట్ కూర్చుంది.
కొంచెం పడుకుందాం అనుకున్నాను. పడుకుంటే మళ్ళీ ఎప్పుడు లేస్తున్నాడు ఒకటే. కొంచెం పడుకున్నాడు. బాబాయ్ అస్తలు వేస్తా. ఇప్పుడు 4:47 అంత అయింది టైము. అయినా సరే బయట చూడండి ఎలా ఉందో. మీకు ఏం కనిపించట్లేదు అనుకుంటే ఒకసారి లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి దుక్కు కూడా బయట ఏం కనిపించట్లేదు అసలు. అంత ఘోరంగా ఉంది బయట. చూడండి బయట అయితే ఎలా ఉంది. బయట వర్షం పడుతుంది లైట్గా తుప్పర్లో. కొబ్బరి చెప్పు అయితే బయట వదిలేసా తెలుసుకుని ఉంటుంది. బయట ఆకాశం చూడండి. ఎస్ అలా ఉంది బయట. 4:37 అనుకున్నాను టైం. అంత టైం అయినా సరే తెల్లవారింది. మరి ఎన్ని గంటలకి వెలుగు వస్తుందో నాకు పూర్తిగా ఐడియా లేదు. మార్నింగ్ 5 నుంచి వస్తుందేమో ఒకవేళ మనకైతే మన ఊర్లో. మరి ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు. లాస్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడు నేను కరెక్ట్గా నాకు మెలకు వచ్చేటప్పటికి తెల్లారిపోయింది. 6కి ఇప్పుడు తెల్లారింది అనుకుంటా. అప్పుడు 5 కానీ చూద్దాం మరి 5కి తెల్లారుతుందేమో. కొంచెం లైటింగ్ వస్తే బాగుంటుంది. తెల్లవారుజామున మంచితో ఉంటుంది కదా వర్షాలు బాగుంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే మనకి టెంట్లో పెద్దగా గాలి కూడా వేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే గాలి డైరెక్షన్ ఎలా వస్తుంది. మన దగ్గర ఏమో మన టెంట్ ఏమో వేసాం కాబట్టి మనకి పెద్ద గాలి వేయట్లేదు. అండ్ వేడిగా కూడా ఉంది. ఏదైనా అంటే కొద్దిగా చల్లగా ఉన్న ప్రదేశాల్లో అయితే టెంట్ బాగా కాస్తుంది. అది పెద్దగా మనకి చేయలేదు. ఓ దుప్పటి నార్మల్ దుప్పటి ఉంటే సరిపోద్ది మన దగ్గర. నేనైతే దుప్పటేం కప్పుకోలేదు. ఉన్న బట్టలు కూడా ఇప్పేసాను. బనీను షార్ట్ వేసుకొని అయితే పడుకున్నాం మనం. అండ్ ఈ పక్కన ఉన్న మెస్ దాంట్లోంచి అయితే స్లోగా గాలి వస్తుంది లైట్గా. అది గట్టిగా గాలి వేస్తేనే, లేకపోతే పెద్దగా ఏం రావట్లేదు. చుట్టుపక్కల అయితే ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. మన టెంట్ని రాసుకుని వెళ్ళినట్టు వస్తుంది. పట్టించుకోవట్లేదు ఏమైనా. అలా పట్టించుకుంటా ఉన్నామంటే భయపడతాం. కాబట్టి లైట్గా తీసుకోవడమే దేన్నైనా. మరీ సీరియస్ అయితే మన దగ్గర ఉన్న గుడ్డలు తెద్దాం. ఓకే ఓకే చెప్పి మళ్ళీ పడుకుందాం. మీకు టైం చూపించలే కదా నేను. కనిపిస్తుందా? అంతే అండి. 4 మీకు కనబడుతుందని రివర్స్లో పెట్టాను. నాకు అర్థం కావట్లేదు. 4:51 ఎంతో అయింది టైం. అంటే ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. ఒక 10 minutes అంత ఉంటుంది అంతే. 5 అవగానే మళ్ళీ చూద్దాం మనం మారుతుందేమో. లేదంటే కొంచెం పడుకుంటాను. డైరెక్ట్ 6కే మళ్ళీ వీడియో షూట్ చేస్తాను. ఓకే బాయ్ బాయ్ టాటా. చూడండి తెల్లారుతుంది. సరిగా దాకా అసలు ఏం కనిపించేది కాదు కదా మనకి. ఇప్పుడైతే కొద్దిగా మబ్బులైనా కనిపిస్తున్నాయి. ఇంకొక 10 నిమిషాల్లో మొత్తం తెల్లారిపోద్ది నాకు తెలిసి. ఓకే గుడ్. ఓకే తెల్లారింది. మనకైతే ఇంకా కొంచెం లైటింగ్ ఇంకా రాలా. ఒక 10 minutesలో అయితే మొత్తం తెల్లారిపోద్ది. చాలాసేపటి నుంచి మనం పాట పాడలేదు కాబట్టి వెళ్ళి పాడేద్దాం. ఇంకా మనం వెయిట్ చేయలేం. ఫ్లాట్ చెప్పలేదు బాబాయ్.
మన ఆయుధం తీసుకొని అయితే మనం ఇప్పుడు బయటికి వెళ్దాం. వినిపిస్తున్నానా? ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తెల్లారింది. ఈ చుట్టుపక్కలంతా మీకు చూపిస్తాను. సరే, చూడండి. ఓకే, రాత్రంతా ఉన్న ప్లేస్ చూడండి. ఆ పైనుంచి ఏదైనా వచ్చి ఉండొచ్చు. మన టైం బాగుంది, ఏం రాలేదు. కానీ నైట్ మాత్రం నిజంగా హారబుల్. ఎందుకంటే ఇక్కడ మనం ఫైర్ వేసినప్పుడు ఏదో కనిపించింది మొత్తానికి ఫైర్ దగ్గర. అదేంటన్నది మాత్రం నాకు అర్థం కాలేదు ఇప్పటికని. అదేంటన్నది మాత్రం మనకు కనిపెట్టాలి కంపల్సరీ. ఆ ఫైర్ దగ్గరే పక్కనే ఇంకొక పొగలా కనిపించింది. అదేంటో మాత్రం నాకు అర్థం కాలేదు. ఓకే, చూద్దాం దాని సంగతి కూడా తర్వాత. కొంచెం ఎప్పుడులో తెల్లారిపోద్ది. వాటర్ కూడా కొంచెం పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి అనుకుంటా. సౌండ్ ఎక్కువ వస్తుంది, వాటర్ సౌండ్. సరే, ఇందాక నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నాను మరి ప్రకృతిని పలకరించడానికి. నేను వెళ్ళి పలకరించి వచ్చేస్తాను, మీరు వెయిట్ చేయండి. 1 minute. ఇక్కడ పక్షులు అయితే తెగరుస్తున్నాయి. మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అరుతలేదు మరి. అదంటే మరి బా కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ప్రశాంతత అంటారు చూసారా, అది 2 విషయాల్లో మాత్రం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఒక అమ్మాయి తప్ప. అసలు కనిపిస్తుందా లేదా? వావ్, నల్ల బంగారంలో మెరిసిపోతున్నా నేను. నేను తప్ప ఏం కనిపించట్లేదు. ఓకే, కొంచెంసేపట్లో గ్రహణ ఏమంటాడు అమరకం ఏంటది? గ్రహ సూర్యకిరణం. కమాన్ సూర్య భగవాన్, ఎక్కడున్నావు స్వామి? ఆ మబ్బుల్ని తోసుకొని వచ్చి ఫాస్ట్గా దా, మనం సూర్య నమస్కారం చేసుకోవాలి. ఇంకా చాలా స్లోగా తెల్లారిపోతుంది చూడండి. ఇందాక సరిగ్గా ఫేస్ కూడా కనిపించేది కాదు, ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. ఓకే, అలా తెల్లవారుతుంది. వర్షం రాత్రి లైట్గా పడింది, మరీ బీభత్సమైన వర్షం అయితే కాదు. ఈ టెంట్ మరీ బీభత్సమైన వర్షం ఆపుద్దో మనకే తెలియదు ఇప్పుడు దాకా. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ మనం వేసుకున్న క్యాంప్ ఫైర్ ఇదిగో. అలా ఆ కొండల మధ్యలో సూర్య భగవానుడు వస్తే భలే ఉంటుంది కదా. కానీ కొండలు బాగా హైట్ కదా, ఏదో 9 అయితే కానీ సూర్యుడు కనబడ్డా అనుకుంటా. అక్కడి నుంచి రావాలంటే టైం పట్టుద్ది అనుకుంటున్నాను. కొండలు హైట్లో ఉన్నాయి కదా, తెలియదు మరి. రాత్రి సరిగ్గా పడుకోవడానికి లేదు, అంటే కింద కాలు పెట్టుకోవడానికి సరిపోలేదు. మన హైట్కే కాలు సరిపోలేదు అంటే ఇంక 6 feet ఉన్నోడు పరిస్థితి ఏంటో మరి. చూడండి, జస్ట్ తల అలా బ్యాగ్ మీద పెట్టుకున్నాను, చూపిస్తాను చూడండి.
తల అలా బ్యాక్ మీద పెట్టుకొని కాళ్ళు ఇలా పెట్టుకున్నాను. కిందకి ఇక్కడి నుంచి రాయ డౌన్ అన్నమాట. అలా పెట్టుకున్నాను. మరీ టెంట్కి ఆంచి తల కానీ లేదా కాలు కానీ ఉంచకూడదు. కొంచెం ముడుచుకొని పడుకోవడం మంచిది వీటిల్లో. ఎందుకంటే దీని పక్క నుంచి గట్ట ఏమన్నా పాములు గట్ట వెళ్తుంటాయి కదా, ఇట్ల పక్క నుంచి గట్ట. అలాంటి టైంలో గమ్మున వస్తే ఒక కోట వేస్తాయన్నమాట మన మీద. కాబట్టి మరీ వారకైతే ఉండకూడదు టెంట్కి ఎప్పుడు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అవేమనుకుంటాయంటే ఏదో ఎలక ఏదో ఉందనుకుంటుంది. ఇప్పుడు మన బటన్ వేలు టెంట్కి ఆనుకొని ఉందనుకో, అదేమనుకుంటుంది, పాము ఏదో ఎలక అనుకొని వెంటనే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగా కట్టేస్తామన్నమాట. కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. మార్నింగే ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. 4 రాళ్ళు పెట్టుకొని. చుట్టుపక్కలంతా రాళ్ళే కదా మరి. అంతా రాయే, కింద రాయే, పైన రాయే, గూట్లో రాయే, కిడ్నీలో రాయే. ఈ మహిమ గల రాళ్ళు. ఎంఎస్ నారాయణ గారు ఎంతైనా సరే మంచి కమేడియన్. ఆయన కూడా చనిపోయారు. అంటే టైం ఎవరిని ఎప్పుడు తీసుకెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు. తెల్లవారడం మనకి కనిపించే విధంగా కెమెరా సెట్ చేశాను. చూద్దాం. ఏమో అరుపులు అనిపిస్తున్నాయి. అంతా మన మైండ్ ఆడే ఆటో తెలీదు, నిజంగా ఏమన్నా వినిపిస్తున్నాయో తెలీదు. ఈ రాళ్ళ దగ్గర చిన్న చిన్న పాంపిల్లలు ఉంటుంటాయి, చూసుకోవాలి కంపల్సరీ. చూసుకోకుండా మనం ఎలా పడితే అలా ఉన్నామంటే మడతట్టే. ఇస్తున్నానా కనిపించట్లేవా? ఇక్కడైతే 100% కనిపిస్తాను. అక్కడైతే నాకు డౌట్. అక్కడ ఆడుతున్నాయి బోన్స్ అన్ని. ఎక్సర్సైజ్ చేయడమే మానేసాం. తల్లి వనదేవత, ఈ రాత్రి నన్ను కాపాడావు. అలాగే నీ కరుణ మీద ఉండేలా చూడు తల్లి. ఎక్కడున్నావు మా అమ్మ? అమ్మ తల్లి వనదేవత మమ్మీ. యూ ఇంగ్లీష్లో ఏమంటారా? యూ బ్లెస్సింగ్ మీ, వెరీ काइंड ऑफ यू. हिंदी में बोल रहा हूँ. जिंगल मम्मी यू, सॉरी जिंगल मम्मी तुम मैं पकड़ा, वो बेटा पकड़ा, कैसे पकड़ा, तुम मैं भी ऐसा पकड़ा, मैं तुम्हारा बच्चा हूँ, तू मेरा माँ हूँ. यू नाइट फॉरेस्ट, ओ पुली सिंहम, वो एलुगबंटी, वो नहीं इधर आया. तुम रक्षा करेंगे, मैं तुमको शुक्रिया बोलेंगे. थैंक यू. हिंदी చూసారు కన్నా పిచ్చిపోవాలి.
అమలాంటి చెట్టు. మ్మ్. ఏం చేద్దాం? తెల్లారిపోయింది, సూర్యుడు మొత్తం కనిపించట్లేదు ఇటు. మనం ఏం చేద్దామంటే ఒక కాఫీ పెట్టుకుందాం. ఓకే ఓకే. మళ్ళీ ఇప్పుడు మనం ఐదులు తీయాల్సిందే. గంట కొట్టాలి. చాలా దోమ ఏదో కానీ గట్టి కొడుతున్నాయి. ఫాస్ట్ గిన్నె, గిన్నె కాదు అనుకోది, పేరు ఏదో పేరుతో మాకు పని ఉంది చెప్పండి. మీరు చూసి బాగానే ఉంటుందంటారా? ఇప్పుడు తేడా కొట్టుద్దంటారా? మూత ఓపెన్ చేస్తాం కాబట్టి చూద్దాం దీని సంగతి తర్వాత. ఏం తాగే మూడు లేదు నాకు. ఓకే ఓకే. గరిటె, కప్పు, దీంతో అప్పుడే పని లేదు. వర్క్తో పని ఉండొచ్చు. అండ్ మన స్టవ్, స్మాల్ స్టవ్. అండ్ మా ఎల్పిజి కమ్మాడిందా ఇది? ఇదేంటి అరుపులు ఎండొస్తున్నాయి ఒక్కొక్కసారి. అది ఇంచుమించుగా మనుషుల్ని పోలినట్టుంది సౌండ్. ఇది చెప్పాను కదా, మల్టీగ్రెయిన్ పౌడర్ అని. అంటే రాగులు, సజ్జలు, గోధుమలు, వేరుశనగ గుళ్ళు అన్నీ కలిపి ఆడిన పౌడర్. ఇది ప్రోటీన్కి మంచిది. మనం న్యాచురల్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేరే వే ప్రోటీన్లు ఇలాంటివన్నీ వాడకూడదు. ఇది ఇంటి దగ్గర తయారు చేసిందే, డేట్స్ డబ్బాలు వేసా అంతే. ఓకే, మనం ఇదే తాగుతాం మార్నింగ్ మార్నింగ్. మంచి ఎనర్జీ వస్తుంది ఇది. మనం పెసర్లు నానబెట్టడం, అసలు వేరుశనగలు నానబెట్టుకోవడం మర్చిపోయాం మనం. నానబెట్టడం కూడా మన దగ్గర ఏం లేవు. మేము ఇంట్లో నానబెడతాం, గిన్నె లేవు కదా. చెప్ప బాగుండుంటే పని చెప్పలే ఇద్దరం. చెప్ప ఆల్రెడీ వెనకాల అంతా బొక్కడిపోయింది, ఇంట్లో ఇప్పుడు నానబడ్డానికి లేదు. కొత్త చెప్ప బయట వదిలేసాం, దానివల్ల తినడం కనపలేదు. మన దగ్గర ఇంకో చెప్ప మళ్ళీ ఇంకా సరమే తిన్నాం, అదే మళ్ళీ తినచ్చు. ఓకే, జస్ట్ స్టవ్ బయటిది. మన ఎల్పిజి కాస్త వాటర్లో జంప్ అయిపోతుంది. ఏదైనా మంట ఉన్నప్పుడు గట్రా దాన్ని ఎదుర్కొంటూ పెట్టి మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఎక్కిచ్చేటప్పుడు కొంచెం గ్యాస్ బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఎక్కువ తక్కువ కదా, ఎక్కువ వస్తుంది.
చూపించేది. దిస్ ఇస్ ద సింపుల్ పద్ధతి. చాలా గ్యాస్ వస్తుంది బయటికి. చెక్. మ్యాటర్ ఏంటంటే మన దగ్గర వాటర్ లేవు. ఫస్ట్ మనకు వాటర్ కావాలి. వాటర్ కావాలి అంటే వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం తాగే వాటరు ఏమన్నా చేసుకోవడానికైనా అన్నిటికి వాటర్, ఆ వాటరే. కమాన్. మనం ఈ వాటర్ తీసుకోవాలి. మనం అప్పుడు ఈ వాటర్ తీసుకుందాం. మార్నింగే వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ, కాకపోతే కాల్ స్లిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చూసుకోవాలి. ఒకసారి కడుగుదాం. నీకు నాకు నువ్వు మా ఇంటికి రాకు. ఓకే, వాటర్ క్రిస్టల్ క్లియర్. తాగొచ్చు వాటర్, ప్రాబ్లం ఏమి ఉండదు. మామూలుగా డైరెక్టర్గానే తాగొచ్చు, కాకపోతే మనకి అవకాశం ఉంది కదా మరగబెట్టుకునే అవకాశం, దానికోసం పెడుతున్నాను అన్నమాట. ఇవాళ మనకు ఆప్షన్ లేదంటే తప్పదంటే తాగాలి. మరి లాస్ట్ టైం మనం 4 తాగాను వాటర్, ఈ వాటర్ తాగాలి. నో హెల్త్ ప్రాబ్లం. కాకపోతే ఏ రొంప చేస్తుందేమో అన్న చిన్న డౌట్ అంతే. వెలిగింది, వెలిగింది. ఇది కనిపిస్తుంది కదా మంట. దారిపోకుండా ఏమన్నా రాళ్ళ, రాత్రి మనం ఇక్కడ మంట వేసాం కదా ఆ రాళ్ళే. మనం ఎక్సర్సైజ్ చేసుకున్న రాళ్ళు కూడా ఈ రాళ్ళే, నాటికి ఈ రాళ్ళే వాడేద్దామా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ని ఆ పిండి వాటర్లో కలుపుకొని ఆ తర్వాత మరగబెట్టుకోవాలి. వాటర్ తర్వాత ఉండలు కట్టినట్టు అయిపోతుంది కదా. ఇది మిస్ చేసా. సరే, పైన పోయేదేముంది, ఇప్పుడు పెడదాం. నాట్ దిస్, మనకు కావాల్సింది పౌడర్ కాబట్టి చాలా టైట్ అనేది. నెక్స్ట్ ద వాటర్. ఆ స్పూన్ అందులో ముంచితే పాడైపోద్ది. పూర్తిగా తెల్లారిపోయింది. నెక్స్ట్
ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. పింక్ సాల్ట్ పింక్ కలర్లో ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది. ఇంకేం కావాలి మనకి? వేసాం సాల్ట్. మీకు అనిపిస్తుందా? ఏదో అరుస్తుంది. మనం చుట్టుపక్కల చూసుకోవాలి, ఎందుకంటే ఈ పరిసరాల్లో కలిసిపోతాయి జంతువులు కానీ పాములు కానీ ఇవి ఏవైనా సరే. మరీ పర్టికులర్గా చూస్తే తప్ప మనకి కనిపించవు. స్టవ్ ఆరిపోయింది ఇది. ఓకే, దోమలు పగలు కూడా రావట్లేదు. ఇక్కడ నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే అది దోమలే. ఐ హేట్ మస్కిటోస్. ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం ఉంటాయి. వీటి వల్ల మనకు ఉపయోగం ఏముంది? మన రక్తం తాగేయడం తప్ప. ఏమో దేవుడికి తెలియదు ఏముందిలే కానీ. అంటే ఇప్పుడంటే రక్తదానాలు గట్ట వచ్చినాయి. ఇదివరకు మరి ఎవడో రక్తదానం గట్ట చేసేవాడు కాదు కదా. ఒకవేళ అందుకని చెప్పి మన దేవుడు ఈ దోమలు కనిపెట్టి ఉంటాడు. ఆ దోమలు మన రక్తం తాగేసి మనకి బ్లడ్ ఎక్కువైపోకుండా మళ్ళీ కొత్త బ్లడ్ వచ్చేలా చేస్తున్నాయి అన్నమాట. కాకపోతే అప్పుడప్పుడు బోనస్గా డెంగ్యూ, కలరా ఇంకేమన్నా రావచ్చు. కలరా ఈగల వల్ల అవుతుంది కదా. సరే, ఏం పర్లేదు. కొద్దిగా ఏదో మంట పెంచాను, చూద్దాం. దోమలు మాత్రం రాడ్డేస్తున్నాయి. స్నానం చేస్తే ఫస్ట్, ఆ తర్వాత బట్టలు వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి, లేకపోతే మొత్తం కోలంతా కుట్టి చంపేస్తున్నాయి. ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ కొద్దిగా తక్కువే. వాటర్ కొద్దిగా స్టాక్ ఉండిపోయే ప్లేసులు లాంటివి ఉంటాయి చూడు, అలాంటిది ఎక్కినైతే బాబోయ్ విపరీతంగా ఉంటాయన్నమాట దోమలు. 2 minutes నుంచి ఇంత దోమలు ఉంటాయి ఇక్కడైతే. ఘోరంగా ఉంటుంది. ఇదివరకు అయితే 1 yearకి ఒకసారి అలా బ్లడ్ ఇస్తాను నేను. ఇచ్చిన ఒక 1 monthలోనే మళ్ళీ ఇస్తాను బ్లడ్. దానివల్ల నేను చాలా వీక్ అయిపోయినా. కానీ అప్పుడు అవసరం అలాంటిది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏం లేదు, ఎవరికైనా నేను అడిగారంటే అలాగే ఇచ్చేతాను. అలా ఇవ్వడం వల్ల ఇలా అయిపోయాం. అయితే ఫస్ట్ ఇంకా బాగుండేవాళ్ళం. ఇది చేతి మీద పోతుంది. కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల యంగ్గా ఉంటాం. నా ఏజ్ ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా? కామెంట్ చేయండి, నా ఏజ్ ఎంత ఉంటుందో. ఓకే ఓకే, మరుగుతుంది. కనిపిస్తుందా? మంట కొంచెం పెంచాను, మరీ ఎక్కువ పెంచలేదు, కొద్దిగా పెంచాను. మరీ పొద్దున్నే స్నానం చేయాలన్నా కష్టం.
ఇక్కడ ఏదో ఒక వెరైటీ టైప్ ట్రీ ఉంది, మరి అదేంటో. మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసేటప్పుడే ఇంకా ఎక్కువ సౌండ్లు వస్తుండే, వెనకాల నుంచి ఏదో వస్తున్నట్టు, ఎదరి నుంచి ఏదో వస్తున్నట్టు. అయినా సరే చేయగలిగామంటే గ్రేటే. చూద్దాం, ఒక 1 minute చేయగలుగుతామేమో. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఓకే, ఇంకైతే చేయగలిగాం. మీ కింద రాళ్ళు కూర్చోపోతున్నాయి మెయిన్. నేచర్ ప్రశాంతమైన ఇలాంటి నేచర్కి మీకు స్వాగతం. ఓకే, ఈ అడవి అందంగా చూసే వాళ్ళకి అందంగా కనిపిస్తుంది, భయంగా చూసే వాళ్ళకి భయంకరంగా కనిపిస్తుంది. మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది అన్నమాట ఏదైనా సరే. ఓకే, మనం భయపడ్డం, మనం ఆనందపడ్డం, మనం ఇష్టపడ్డం చూసే దృష్టి బట్టి ఉంటుంది ఏదైనా సరే. మనం భయంగా చూస్తే అంతా భయంగానే ఉంటుంది. మనం ఇష్టంతో నేచర్తో చూస్తే అంతా ఇష్టంగానే కనబడుతుంది. అంతా మన దృష్టి లోపం అన్నమాట ఇక్కడ ఉంటుంది మెయిన్. ఓకే, ఈ రాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, గమ్ము స్లిప్ అయితే గట్ట పడిపోతాం. వాటర్లోనే పడతాం అనుకుంటే పొరపాటు, ఎందుకంటే లోపల రాళ్ళు ఉంటాయి. ఏ తలకు తగిలిందంటే పటాక్ ఉంటుంది, కుర్రే. అండ్ మంది మరి అయిపోయిందో లేదు చూద్దానండి. ఓకే, ఇది అయిపోయింది, అలాగే బాగుంటుంది. కప్లోకి తీసుకుందాం. కొంచెం వాటర్ ప్రాసెసర్ కప్ పెడితే బాగుంటుంది. బాగా వాటర్ దగ్గర పెట్టుకుందామా అంటే ఇచ్చేసి ఫోన్ పడతాను మేము వేస్తున్నాం. ఓకే, ఇక్కడ కాళ్ళు స్లిప్ అయిపోతాయి, సరైన గ్రిప్తో నుంచి అయిపోతాయి. ఓకే, ఓకే, ప్రస్తుతానికి సరిపోద్ది చేతులు కాల్ చేసుకోవడానికి. స్టవ్ కూడా కట్టేద్దాం. స్టవ్ కూడా కట్టేస్తాను. మన ప్రోటీన్ తీసుకొని చివరికి వెళ్ళిపోయి ప్రశాంతంగా తాగుదాం.
హీప్ మీద ఏదో వాలినట్టుంది. బాగా వేడిగా ఉంది, బాగుంది. మూత ఎక్కడ కాలిపోద్దని భయం వేసింది. కాలిపోయింది. ఇంకా మాటలు వినబడుతున్నాయి. నాకేం వినిపిస్తాయా లేకపోతే ఏంటి? ఎవరో మాటలు వినిపించినట్టు అనిపించింది. కొంచెం దూరంలో కూర్చోటం మీకు క్లారిటీ కనిపిస్తాను. ఓకే, సమ్ క్లియర్ విజన్. అంటే మన బ్రెయిన్ థింక్ చేస్తుందో లేకపోతే అలాగా ఏంటో తెలియదు, కానీ మనకి ఏ సౌండ్స్ వినిపించినట్టు నాకు నిన్నటి నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ బండి ఎవరో స్టార్ట్ చేస్తున్నట్టు, బైక్ స్టార్ట్ చేసినట్టు సౌండ్ వస్తుంది నాకు. చాలాసార్లు వచ్చింది అలాగా. అంటే మన బండి ఆడ వదిలేసాం కదా, ఆ బండి గురించి మన బ్రెయిన్ ఏమైనా చెప్తుందేమో మనకి. ఇంకోసారి మన బ్రెయిన్ ఆడే గేమ్ ఉంటుంది, అది ఆడే గేమ్లో పడ్డామంటే బొగ్గైపోయామే తెలుసా. మన బ్రెయిన్ అంత బాగా గేమ్ ఆడగలదు. ఒక్కోసారి మన కళ్ళను చూసి నమ్మకూడదని అంటారు చూసావా. మన కళ్ళతో మనం ఏం చూసామో అది మాత్రమే బ్రెయిన్ మనకి చెప్తుంది, దాన్ని నెగిటివ్గా కూడా చూపిస్తుంది ఒకసారి. అలా జరుగుతుంటాయి. రాత్రి ఆ దయ్యంలా కనిపిస్తుంది కదా, నేనైతే అది ఏంటన్నదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకని ఇది యువతల వైపు పొగొచ్చిందో అర్థం కాదు. ఒక టైప్లో అలా ఆడింది కదా. నేను ఆ వీడియో చూడలేదు, ఒకసారి మళ్ళీ చూస్తున్నా వీడియో. పగలు క్లారిటీగా చూద్దాం కదా అని చెప్పి నైట్ ఎందుకు చూడలేదు. ఇంకా అది బ్రెయిన్లో ఉండిపోద్దని చెప్పి చూడలేదు. చూద్దాం అసలు అది ఏంటో అని అర్థమవుతుందేమో చూస్తాను. దాన్ని బట్టి అది ఏంటో అన్నది మీకు చెప్తాను నేను చూసి మళ్ళీ. బాగుంది. వాడు చూడండి, తొలి సూర్యకిరణాలు ఆ మబ్బుల్ని చీల్చుకుంటే ఎలా వస్తున్నాయో. నమో సూర్యదేవ, నమో వెలుగుదేవ. వండర్ఫుల్ నేచర్. Wow, wonderful. That's great. Great Suryodayam. అయ్యో, నేను ఉన్న నలవంతా మనం వండిస్తున్నాం.
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Some sound is coming. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 5. ఇలా నిలబడుకుంటూ పోతా. 6, 7, 8, 9, 10, 11. పర్లేదు, బైసప్ మీద అయితే ఎఫెక్ట్ బాగానే పడుతుంది. చూడండి, అప్పుడు బైసప్ వస్తుంది చూసారు నాకు. ప్రస్తుతానికి సరిపోద్ది ఎక్సర్సైజ్. ఇంకేమైనా చేద్దామా? ఇలా కూడా దీన్ని ఎరక్కొట్టగలను. ట్రై చేద్దామా? ఇలా కొడితే ఎరగదు, కానీ ఏదైనా సపోర్ట్ పెట్టుకుని ఇలా పెట్టుకుని కొడితే అప్పుడు ఎరుగుతుంది. గట్టిగానే ఉంది కదా. ఇలా కింద పెట్టయితే ఎరగొట్టగలం, కానీ కింద దాకా కనిపిస్తుందా లేదన్నది నాకు తెలియదు. సరే చూద్దాం. ఓకే, నేను ఎప్పుడు ఎరగొట్టలేదు, చూద్దాం ఎరగొట్టగలమా లేదా అన్నది. నాకు కూడా తెలియదు. ఐ డూ నాట్ డూ అన్నది. ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది, చూద్దాం. ఓకే, 1, 2, 3, స్టార్ట్. ఆగవే ఇంకా అలా దొల్లుకుంటూ వచ్చి ఇంకా నేను హోన్ తగలేదు. ఫస్ట్ దెబ్బ ఐటమ్ ఫెయిల్ అయింది, కానీ కొద్దిగా క్రాక్ వచ్చింది. చూద్దాం రెండో దెబ్బగా ఎరక్కొట్టగలమేమో. ఓకే, 1, 2. ఏం కాదు, ప్రాక్టీస్ అవుతుంది. చూడు, ఆల్మోస్ట్ క్రాక్ అయింది. మళ్ళీ ట్రై చేద్దాం. కానీ పేలు చేతిలోకి వచ్చిపోతే మెయిన్ అది చూసుకోవాలి మనం, లేకపోతే పారిపోద్ది బ్లడ్. ఇదైతే అయిపోయింది ఆల్మోస్ట్. దెబ్బ కొడితే ఎరిగిపోద్ది కంపల్సరీ. పప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది. ఓకే, సరే పొలాలు అయితే కొట్టుకున్నాం మనం.
తర్వాత ఎప్పుడైనా మంట వేసుకోవడానికి మనకు వస్తాయి. ఓకే ఓకే ఈసారి ఇందాడ దాంట్లో సరిగ్గా ఫేస్ పడలేదు. సరే మళ్ళీ ట్రై చేద్దాం ఎదురు బొంగుని విరక్కొట్టడానికి. ఓకే నేను ఇలా గుద్దితే అది అలా పైకి మళ్ళీ మనం వెనక తగులుతుందేమో. ఇలా పట్టుకుని గుద్దుతాం. హ్మ్? హ్మ్. నేను ఇలా కొట్టలేను కానీ ఇలా గుద్దుతాను. కానీ ఇది 4 ఏళ్ళకి సమానంగా తగలదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే అంటే ఇలా మధ్యలో మిడిల్ 2 ఏళ్ళకే తగులుతాయి. అటు టపక్కమంటాయన్నమాట. ఓకే మనం దీంతో కొడదాం. అబ్బా ఇది కూడా నిప్పొస్తుంది. అవసరం మనకి, కానీ ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే చేసి చాలా రోజులు అవుతుంది. అయ్య బాబోయ్ తోలు తిరిగిపోతుందా. ఇది లావుగా ఉన్న బ్యాంబూ మీద అయితే ట్రై చేయొచ్చు. వీటిల్లో పాములు కూడా ఉంటాయి ఒకసారి. ఇలా ఎండిపోయి పడిపోయింది బ్యాంబూస్లో. ఇందులో కానీ పాము ఉండాలి, బుల్ల ఉంటుంది. ఇదే పాములా ఉంటుంది. తీరిపోయింది తీరిపోయింది. ఇంకా దీన్ని కాలుతోనే తనగలమా? అబ్బో ఇంత గట్టిగా ఉంది ఏంట్రా ఇది. కష్టంగా ఉంది భయ్యా. కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఒక పంచికి ఎరగొట్టే అంత గొప్ప అవుదాం. సుఖి మారిపోయినట్టున్నాం బాగా. ఇదివరకైతే కొట్టగలం, ఇదివరకైతే మనకి ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు ఏ బొక్కలేదు, గుద్దుతుండే చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. ఓకే ఎదురు బొంగు నమస్కారం, బై బై. దాని గుద్ది మన చేతులు కొట్టుకుంటే మనల్ని అడవిలోంచి బయటికి తీసుకెళ్ళేది ఎవరు చెప్పండి? అందుకే వద్దు. మనకి పంచ్ ప్రాక్టీస్ పోయినట్టుంది, దానివల్ల మనం కొట్టలేకపోతున్నాం. అయినా మనం ఏమన్నా కుంఫు కరాటీ అలాంటివి ఏమన్నా నేర్చుకున్నామా ఏంటి? ఏం లేవు కదా. కాబట్టి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. అంటే ప్రాక్టీస్ మనల్ని పర్ఫెక్ట్ మ్యాన్లా తయారు చేస్తుందని అర్థం. అంటే నాకు సరిగ్గా రాదు, ఏదో తెలుగులో వచ్చింది చెప్పాను. ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా తప్పై ఉంటుంది. ఓకే ఇప్పుడైతే ప్రాక్టీస్ చేద్దాం. పంచ్ పంచ్. ఓకే కూర్చోవడం కంఫర్ట్ లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే ఓకే నేను గుర్తుంటే మనం సుకుమారిపోయి అర్థమైపోయింది నాకు మ్యాటర్. ఇదివరకైతే ఎలా ఉండేది కాదు. నాకు చిన్న వయసులోనే మా డాడీ కిట్ బ్యాగ్ తయారు చేశాడు. ఆ కిట్ బ్యాగ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కొట్టడం అలవాటు ఉంది నాకు బాగా. అంటే ఒక 10 ఇయర్స్ని నాకు ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడు తయారు చేశాడు మా డాడీ. నేను దాన్ని ఒక 15 ఇయర్స్, నాకు ఒక 15 ఇయర్స్ వచ్చే వరకు పనిచేశాను. అప్పట్లో అయితే ఇంకా దేని కొట్టినా పిండి పిండి అన్నమాట, అంత బాగుండేది పంచ్ పవర్. కానీ ఇప్పుడు అయిపోయింది వ్యాపారం. అని దేని కొట్టినా నాకు నొప్పి కూడా వచ్చేది కాదు. ఏదో ఇక్కడ కాయల్లో వచ్చేసి ఉండేవి ఈ నకిల్స్ దగ్గర. దానివల్ల ఏంటంటే నేను దేనైనా పని చేసినా సరే నాకు నొప్పి వచ్చేది కాదు. ఇప్పుడు ఏం లేవు కదా, దానివల్ల నొప్పి వస్తుంది.
కిట్ బ్యాగ్ కొనుక్కొని ప్రాక్టీస్ చేసి అప్పుడు పని చేస్తే బాగుంటుంది. అయినా డైరెక్టర్ ఇలా స్టోన్స్ని గుద్దేటప్పుడు మెల్లమెల్లగా వెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడే విభత్సంగా గుద్దేసామంటే ఇక్కడ దాకా కోసేయడం చేతులు ఈ గుళ్ళిపోతాయి ఇవన్నీ. కాబట్టి మెల్లమెల్లగా ట్రై చేద్దాం మనం. బా ఓకే, మధ్య మధ్యలో దీంతో కూడా కుద్దాం. దీంతో కూడా మారిపోయాం, అందుకే కొట్టలేకపోతున్నాం ఉన్నాను. సరే, లెట్స్ ప్రాక్టీస్. సరే, ఈరోజు ప్రాక్టీస్ చేయాలి, రేపు చేద్దాం. ఓకే, బాయ్ బాయ్.